ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 30వ అధ్యయనంలో చివరి కథ గురించి తెలుసుకుందాం. రహతా కుశాల్ చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాల నియమం లేదు. ఒక ఉదాహరణం. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడుకుండుటచే కుశాల్ చంద్ను తీసుకొని రమ్మనెను. కాకాసాహెబ్ దీక్షత్ను తీసుకొనిరా, రహతాకు వెళ్ళి అని చెప్పి కుశాల్ చంద్కు చెప్పాడు. ఒక టాంగా తీసుకొని కాక రహతా వెళ్ళాను. కుశాల్ చంద్ను బాబావారు చూడాలనుకుంటున్నారు. కాకాసాహెబ్ దీక్షత్ని వెళ్ళమన్నాడు. కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడను. మధ్యాహ్నం భోజన అనంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పాను. తన గుర్రం అచట లేకుండాటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షత్ టాంగాను తీసుకొని వచ్చెను. అంటే కాకాసాహెబ్ దీక్షత్ని బాబావారు పంపిస్తున్నారు కదా, కుశాల్ చంద్ని తీసుకొని రాపో, రహతాకు పోయి చాలా రోజులైంది, కుశాల్ చంద్ని చూడాలి, మాట్లాడాలి అని చెప్పారు కదా. అందుకు కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదిగా బాబా దీక్షత్కు చెప్పటచే నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరే. ఇతను గుర్రం రెడీగా లేదని చెప్పేసి తన కొడుకును పంపిస్తున్నాడు. కానీ అంతలోనే దీక్షత్ టాంగాను తీసుకొని రావడం వల్ల కుశాల్ చంద్ అతని కొడుకు ఇద్దరూ కలిసి కాకాసాహెబ్ దీక్షత్ వెనకండి వెళ్ళారనమాట టాంగాలో. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతోషించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. అంటే తనకు స్వప్నం రావడం జరిగింది. ఎవరికి, కుశాల్ చంద్కి బాబావారు కనిపించి షిరిడీ రమ్మన్నారు. ఆ మెసేజ్ అతనికి అందింది. అతను రావాలనుకున్నాడు. ఈ లోపల బాబావారే కాకాసాహెబ్ దీక్షిత్ను కూడా టాంగా తీసుకొని పోయి పిలుచుకొని రా అని కూడా చెప్పాడనమాట. అలా తన కల నిజమైనందుకు చాలా సంతోషపడ్డాడు కుశాల్ చంద్. ఇంకొక భక్తుని కథ. పంజాబీ రామ్లాల్. ఇతను బొంబాయి నివాసి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారెచ్చట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించుకొనెను. ఆ విధంగా బాబావారు మహంత్కి కనిపించారు. కానీ అతను షిరిడీ సాయిబాబా అని ఆయనకు తెలియదు. బొంబాయి నివాసి యొక్క పంజాబీ బ్రాహ్మణుడికి తెలియదు. పోయి వారిని చూడవలనని మనస్సును నిశ్చయించుకొనెను. కానీ చిరునామా తెలియకుండాటచే చేయుటకేమీ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నయూ మనము సమకూర్చెదము. ఆ విధంగా బాబావారు మన కోసం అన్నీ సమకూరుస్తారు. చూడండి, ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ ఫోటోలో నున్నవానితో సరిపోవును కనుగొనగా పటము సాయిబాబాదని తెలుసుకొనెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన ఎంతకాలం వరకు నుండెను. ఆ విధంగా బాబావారు కుశాల్ చంద్ను, రహతా నుండి కుశాల్ చంద్ను, బొంబాయి నుండి పంజాబీ రామ్లాల్ని ఈ విధంగా షిరిడీకి బాబావారు రప్పించారు. ఇద్దరికీ కలలో కనిపించే చెప్పారు. ఒకరికి ఆల్రెడీ బాబా తెలుసు, కుశాల్ చంద్కి బాబా ఎవరో తెలుసు, రామ్లాల్కి తెలియదు. కానీ ఆయన ఎలా వెళ్ళాలి అని అనుకోవడం వల్ల
ఫోటో చూడడం, ఆ ఫోటో ఉన్న షాప్లో అడగడం, డీటెయిల్స్ కనుక్కోవడం, సాయిబాబా షిరిడి సాయిబాబా అని తెలుసుకోవడం, షిరిడీకి రావడం, దర్శించుకోవడం అన్నీ కూడా జరిగినాయి. మనము భగవంతుణ్ణి దర్శించాలి అని అన్నప్పుడు ఆ భగవంతుడు ఏదో విధంగా తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇక్కడ సాయిబాబా వారు గురువు, సద్గురువు. తను భగవంతుడని ఏ రోజు చెప్పలేదు. ఆ సద్గురువు తన్ని దర్శించాలి అని ఉంటే ఖచ్చితంగా అతనే తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఈ 2 కథలే నిదర్శనం. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారు ఇహపరములు కోరికలు నెరవేర్చుచుండెను. ఇహపర కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేర్చేవారనమాట. బాబావారిని చూడాలి, బాబావారిని దర్శనం చేసుకోవాలి అని అలా పాజిటివ్ యాటిట్యూడ్తోనే అన్నీ అన్నీ జరిగిపోయేవి బాబావారి అనుగ్రహంతో. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయనం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.